హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఈరోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యంగ్ హీరో విశ్వక్సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ మూవీలో నటిస్తున్నారు. తాజాగా విశ్వక్సేన్ కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. విశ్వక్సేన్ దర్శకుడు అనుదీప్ కేవి డైరెక్ట్ చేయనున్నారు. VS14 అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. మేకర్స్ ఈ వివరాలు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నటీనటులు ఎవరు, మరింత వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఇక ఈ చిత్రం తాలూకా బుకింగ్స్ అయితే US మార్కెట్లో పలు ప్రాంతాల్లో స్టార్ట్ కాగా అనూహ్యంగా US మార్కెట్లో డబుల్ ఇస్మార్ట్ కి మాస్ రెస్పాన్స్ ని అందుకుంటున్నట్టు తెలుస్తుంది. చాలా ఏరియాల్లో ఈ చిత్రం సాలిడ్ రెస్పాన్స్ ని బుకింగ్స్ పరంగా అందుకుంటుందంట. మంచి ఫాస్ట్ ఫీలింగ్ నమోదు చేస్తుండడంతో అక్కడ మాత్రం ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కేలా కనిపిస్తున్నాయని చెప్పాలి. గత కొంతకాలంగా నాగ చైతన్య మరియు శోభిత ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఈ జంట ఒకటి కానుందనే వార్తలు సినీ సర్కిల్లో వినిపిస్తున్నాయి. నేడు వార్తలు నిజం చేస్తూ ఈ స్టార్ జంట ఎంగేజ్మెంట్ చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తన మాజీ భార్య సమంతతో విడాకుల తర్వాత చైతు శోభిత ప్రేమలో పడ్డాడు. గురువారం రోజు వీరిద్దరూ తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ రోజు మార్నింగ్ 9:42కి ఈ జంట నిశ్చితార్థం కుటుంబ సభ్యుల మధ్య జరిగిందని అక్కినేని నాగార్జున తాజాగా కన్ఫర్మ్ చేశారు. తన కుటుంబంలోకి ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నట్టు ఆయన అయితే ట్వీట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే భారీగా నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ బుల్ లిరికల్ సాంగ్ ను వీడియో రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో నిర్వహిస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సాంగ్ ను లాంచ్ చేశారు. బిగ్ బుల్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక రామ్ మరోసారి తనదైన మాస్ స్వాగ్ తో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తున్నట్టుగా ఈ బిగ్ బుల్ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. సుహాస్ నటిస్తున్న జనతా అయితే గనక మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో కంపెనీ టీ సిరీస్ దక్కించుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గనెన్ సంగీతం అందిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీ వేరియేషన్స్ అయితే మన సుహాస్ ఎవ్రీ మూవీ కనిపిస్తుంది. ఈ మూవీ అయితే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో. సెన్సార్ బోర్డ్ డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి ఏ సర్టిఫికేట్ అయితే జారీ చేసింది. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉండడం, బోల్డ్ డైలాగులు కూడా ఉండడంతో ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమాలోని కంటెంట్ మాస్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రానికి 2 hours 42 minutes రన్ టైమ్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలోని ట్విస్ట్ ఆడియన్స్ ను ఖచ్చితంగా థ్రిల్ చేస్తుందని వారు చెబుతున్నారు.